నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. డైట్ ప్లాన్ కూడా ఇస్తాను. ఎలా తినాలి, ఏ టైంకి ఏం చేయాలి, అసలు ఏ టైంకి లేవాలి, ఏ టైంకి పడుకోవాలి, ఇలాంటి ప్రతి విషయం నేను చెప్తాను, రాపిస్తాను. సో, మీ ఇంట్లో నుంచి ఒక్కళ్ళు జాయిన్ అయినా మీ ఇంట్లో వాళ్ళందరికీ బెనిఫిట్ అయ్యేలాగానే ఉంటది. సో, డెఫినెట్‌లీ మీకు ఛాన్స్ ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. 3 మంత్స్ తీసుకోండి. 3 మంత్స్ రెగ్యులర్‌గా వచ్చి చేసి వెళ్ళండి. మీరే ఇంకో 30 మందికి చెప్తారు. 100% చెప్తున్నాను. స్లాట్స్ కూడా కొన్నే ఉన్నాయి. జస్ట్ మండేనే స్టార్ట్ అవుతుంది. సో, తొందరగానే రియాక్ట్ అవ్వండి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ ఎట్లా అంటే మనకి చాలా మందికి ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ అవుతుంది. అవునా? ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ అవ్వడము, నైట్ ఎక్కువసేపు మేల్కొని ఉండడం. నైట్ ఎక్కువసేపు మేల్కొని ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఎక్కువ తినేస్తూ ఉంటాం. లేట్ నైట్ డిన్నర్స్ చేస్తాము. మళ్ళీ రాత్రి ఆకలేస్తే ఏదైనా పిచ్చి పిచ్చి ప్యాకేజింగ్ ఫుడ్స్ తినడం. ఇవన్నిటితో పాటు మీకు పొట్ట వస్తుంది అనుకుంటున్నారు. పొట్టతో పాటు చాలా రకాల రోగాలు కూడా బాడీలో ఫామ్ అవుతున్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చిన్న రూల్స్ కానీ లైఫ్‌లో ది మోస్ట్ ఎఫెక్టివ్ రూల్స్. హెల్త్‌కైనా, వెయిట్ లాస్‌కైనా ఏదైనా. 80% ఆఫ్ ద స్టమక్ తినడం, ఎర్లీ డిన్నర్స్, యోగా కంపల్సరీ చేయడం, వాకింగ్ అట్‌లీస్ట్ 15 మినిట్స్ టు 1 అవర్ మీకు ఎంత టైం ఉంటే అంత టైం చేయడం, స్లీప్ సైకిల్ సెట్ చేయడం. ఇవి వెరీ వెరీ బేసిక్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ చేయండి. ఫుల్ డే ఫాస్టింగ్ చేయగలిగితే వాటర్ తీసేసుకొని రోజంతా 6:00కి కిచిడీతో బ్రేక్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి. ఈ హ్యాబిట్స్ అలవాటు అవుతున్నప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. లైఫ్ స్టైల్ చేంజ్ అయినప్పుడు హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం, ఆర్గన్స్ ఫంక్షనింగ్ బెటర్ అవ్వడం. మనం యోగా కూడా చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతీది అన్నీ బాగా పని చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే యోగా ఏంటంటే ప్రతిది ఇన్సైడ్ అవుట్, లోపల నుంచి బయటకి అన్నిటికీ మంచిది. సో, మనం ఫుడ్ కూడా కరెక్ట్‌గా తింటున్నామా? సో, అన్నీ మంచిగా జరుగుతాయి. వెయిట్ లాస్ అవుతాం, టోనింగ్ అవుతది, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వైనా కరిగిపోతది, అన్నీ జరుగుతాయి. సో, అందుకని ఏం తింటున్నాం అనేది ఒకసారి దృష్టి పెట్టండి. మీ బాడీ మీద అన్నీ సెట్ అయిపోతాయి. సో, ఇప్పుడు నేను ఆసనాస్ చూపిస్తాను. ఏం చేయాలి, ఎలా చేయాలి, కోర్ స్ట్రెంథెనింగ్ కూడా చేద్దాం ఈరోజు అన్నీ. సో, స్లోగా టేబుల్ పొజిషన్ వచ్చేసేయండి. టేబుల్ పొజిషన్ వచ్చేసి స్లోగా లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసేసుకొని స్లోలీ ఫోల్డ్ చేసి ఇలా పైకి ఇచ్చేయండి. స్లోగా 1, 2, 3, 4, 5 ఇలా 20 కిక్స్ తీసుకున్న తర్వాత స్లోలీ ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్. ఇన్హేల్ చేస్తున్నప్పుడు చూడండి ఇలా పొట్టను ముందు ఇలా వచ్చేస్తుంది మనకి. మళ్ళీ ఎక్స్హేల్ వెళ్తున్నప్పుడు బ్యాక్ ఇలా స్ట్రెచ్ రావాలి. రైట్? ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్ బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్. ఇలా కూడా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్నాక కాసేపు జస్ట్ రిలాక్స్ అయ్యి మళ్ళీ పైనకి వచ్చేసి సేమ్ రైట్ లెగ్ మీద రిపీట్ చేయండి. ఫోల్డ్ చేసి పైన కిక్ చేయడం. ఇలా 20 రౌండ్స్. మళ్ళీ స్లోలీ నీ టు ఎల్బో కూడా ఒక 20. వ్యాఘ్రాసన చాలా చాలా మంచి ఆసన ఇది. ఇలా ఇది కూడా 20 రౌండ్స్ రానివ్వండి. 20 రౌండ్స్ వస్తే మనకు చాలా చాలా మంచిది. ఇప్పుడు స్లోగా బ్యాక్ పుష్ చేసేసేయండి బాడీని. అధోముఖ పుష్ చేసి స్లోలీ భుజంగా రండి. బేసిక్ నేర్పిస్తాను ఫస్ట్. మళ్ళీ అధోముఖ ఎక్స్హేల్, భుజంగా ఇన్హేల్, ఎక్స్హేల్ అధోముఖ, ఇన్హేల్ భుజంగా. ఇలా ఒక 10 రౌండ్స్ చేసిన తర్వాత చైల్డ్లో రిలాక్స్ అవ్వండి. చైల్డ్లో రిలాక్స్ అయ్యి స్లోలీ ఫార్వర్డ్ వచ్చేసి ప్లాంక్, మళ్ళీ సెంటర్, ప్లాంక్, సెంటర్, ప్లాంక్, సెంటర్, ప్లాంక్. ఇది కూడా 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. 10 రౌండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రిలాక్స్, మళ్ళీ స్లోలీ పైనకు వచ్చేసేయండి. వజ్రాసన వచ్చేసి వజ్రాసన నుంచి కరెక్ట్గా చూడండి. ఇంటర్లాక్ తీసుకొని పైనకి ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్. ఫార్వర్డ్ బాడీని మూవ్ చేయండి. స్ట్రెచ్ రానివ్వండి షోల్డర్స్ దగ్గర, ఆర్మ్స్ దగ్గర. మళ్ళీ బ్యాక్ పుష్ చేయండి. మళ్ళీ స్లోలీ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్, ఫార్వర్డ్ పుష్. పొట్ట మీద ఫుల్ ప్రెషర్ పడుతుంది. కొంచెం సేపు అక్కడ ఉంచండి. ఉంచి మళ్ళీ ఫార్వర్డ్, మళ్ళీ బ్యాక్ స్ట్రెచ్. కాసేపు ఉండండి హోల్డ్ చేసి మళ్ళీ స్లోగా పైకి, మళ్ళీ స్లోలీ సెంటర్ రిపీట్. ఇది 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. నెక్ ప్రాపర్ రిలాక్స్ మోడ్లో పెట్టండి. స్లోలీ 1, 2, 3, 4, 5, 6,
7, 8 అలా ఒక 10 రౌండ్స్ తీసుకోండి. పోస్చర్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి సెట్ అవుతుంది. చాలా చాలా మంచిది. ఇప్పుడు స్లోలీ ఇంటర్లాక్ తీసుకొని స్లోలీ ఫోర్ ఆర్మ్ ప్లాంక్ రండి. మళ్ళీ స్లోలీ సెంటర్ బ్యాక్ పుష్ చేసేసేయండి. రైట్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ ఫోర్ ఆర్మ్ ప్లాంక్, మళ్ళీ సెంటర్ రిలాక్స్ లాంగ్ చైల్డ్, మళ్ళీ ఫోర్ ఆర్మ్ ప్లాంక్, మళ్ళీ సెంటర్ లాంగ్ చైల్డ్, మళ్ళీ ఫోర్ ఆర్మ్ ప్లాంక్, సెంటర్ లాంగ్ చైల్డ్. రిపీట్ చేయండి. ఇది 20 రౌండ్స్ ఆర్ 10 రౌండ్స్ తీసుకొని స్టార్టింగ్లో ఉన్నట్టయితే సరిపోతుంది. మళ్ళీ స్లోలీ బ్యాక్ రండి. స్లోలీ బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చిన తర్వాత వజ్రాసన్లో కాసేపు ఉండండి. వజ్రాసన్లో ఫ్యూ స్ట్రెచెస్ తీసుకుందాం. ఇంటర్లాక్, ఇన్హేల్, ఎక్స్హేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ రైట్. ఇది ఒక 5 to 10 రౌండ్స్ వచ్చేలాగా చూసి మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్, మళ్ళీ స్లోలీ సెంటర్ రిలాక్స్. ఇవన్నీ కూడా అట్లీస్ట్ ఒక 5 to 10 స్ట్రెచెస్ వచ్చేలాగా చూడండి. ప్రతిదీ కూడా అట్లీస్ట్ 10-20 అలా ఉండాలి. ఇవన్నీ చేశాక సూర్య నమస్కారాలు కూడా ఒక 5 to 6 సెట్స్ తీసుకోండి. మీకు ఫుల్ బాడీ వచ్చేస్తుంది. కంపల్సరీ ప్రాణాయామ ఇంక్లూడ్ చేయాలి. ఏదైనా ఒక ముద్రతో మెడిటేషన్ తీసుకోండి. ఇంకా మనకు సెట్ ఉంటుంది. ఓకేనా? ఫుడ్ ఎలా తినాలి? ఏదైనా పల్సెస్ తింటున్నారు అనుకోండి, పప్పులు కంపల్సరీ 4-5 గంటలు నానేలా చూడండి. చాలామంది నానబెట్టుకోవట్లేరు. దానివల్ల కూడా బాగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గ్యాస్, బ్లోటింగ్ ఇష్యూస్ అవి. సో నానేసేయండి. రైస్ కూడా ఎక్కువసేపు నానేలాగా చూడండి. మిల్లెట్స్ తింటున్నారా, కంపల్సరీ 8 గంటలు నానాలి. ఇలాంటివి చిన్న చిన్న విషయాలు ఫాలో చేస్తే లైఫ్లో దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. హెల్దీ ఫుడ్ తినండి. గట్ హెల్త్ మీద బాగా దృష్టి పెట్టండి. ఇప్పుడు నేను మీరు 80% ఆఫ్ ద స్టమక్, ఎర్లీ డిన్నర్స్, యోగా ఇవన్నిటితో పాటు కూడా గట్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవ్వకుండా వస్తుంది. స్ట్రెస్ మేనేజ్ చేయండి. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా వెయిట్లో డిఫరెన్స్ రాదు. ఓకేనా? మనం ఎన్ని చేసినా కొంతమంది బాడీ టైప్స్ ఎలా ఉంటాయంటే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు వెయిట్ అనేది ఇంక అసలు ఇలా అవుతూ ఉంటుంది, కానీ సెట్ అవ్వదు. సో స్ట్రెస్ అనేది మీరు తక్కువ చేసుకుంటూ రండి. ఆటోమేటికలీ ఫ్యాట్ కూడా కరుగుతూ ఉంటుంది. మనం చేసే అన్ని ప్రాసెస్ బాగా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్ అవ్వడానికి. ఓకేనా? సో హెల్త్ మీద బాగా దృష్టి పెట్టండి. హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ మీద మీరు పరిగెడతా ఉంటే హెల్త్ కోసం ఆటోమేటికలీ వెయిట్ లాస్, టోనింగ్ అన్నీ వస్తాయి. ఓకేనా? దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దు, టెన్షన్ తీసుకోకండి, హ్యాపీగా ఉండండి, చక్కగా యోగా చేసుకోండి. ఓం నమః శివాయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.